హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ, ఎన్టీపీసీ, ఆర్ఆర్సీ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి ప్రిపరేషన్లో భాగంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ హిట్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. ఆల్రెడీ మన ఛానల్లో ఫిజిక్స్ సంబంధించినటువంటి 100 మోడల్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం 100 ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే కెమిస్ట్రీ సంబంధించి మోడల్ క్వశ్చన్స్ అంటే కూడా ఎక్కువగా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మోడల్ క్వశ్చన్స్ ప్లేస్లో డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్సే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి 2016 కంటే బ్యాక్వి. ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు లేటెస్ట్గా జరిగినటువంటి ఏఎల్పీ టెక్నీషియన్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ డి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు మీకు ఆ మోడల్ క్వశ్చన్స్, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఓవరాల్ ఒక అవుట్లుక్ అనేది రావడం జరుగుతుంది. ఎన్టీపీసీ సంబంధించి మనకు దాదాపుగా 11 లక్షలకైతే రీచ్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు ప్రిపరేషన్ చాలా హార్డ్గా చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో రసాయన మార్పులను గుర్తించండి. ఈ కింది వాటిలో ఏది రసాయనిక మార్పు అనేది జరిగింది? లవణాన్ని నీటిలో కరిగించుట. సో మనం బేసికల్గా లవణం అంటే ఉప్పుని నీటిలో కరిగించడం వల్ల మనం దీన్ని ఫిజికల్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎందుకని అంటే లవణాన్ని నీటిలో కరిగించిన తర్వాత ఇది ఫిజికల్ చర్య, తర్వాత దాన్ని ఎండలో ఉంచినట్లయితే మనం ప్రొవైడ్ చేసినటువంటి లవణం అనేది అదే విధంగా ఉంటుంది, వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి లవణాన్ని నీటిలో కరిగించడం అనేది ఫిజికల్ చర్యగానే మనం కన్సిడర్ చేయాలి. నీటిని మరిగించుట, నీటి యొక్క ద్రవీభవన ఉష్ణ స్థానాన్ని పెంచేసి అది 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నదాన్ని 100 డిగ్రీ సెల్సియస్లోకి తీసుకొచ్చినట్లయితే అది బాష్పీభవనం అవ్వడం జరుగుతుంది. కాబట్టి నీరు మరిగించడం వల్ల ఆవిరిగా మారిపోతుంది. దీంట్లో ఎలాంటి రసాయన చర్య లేదు. ఇనుము తుప్పు పట్టుట అనేది రసాయన చర్య. ఎందుకంటే ఒక ఇనుప ప్లేట్ని వాతావరణంలో ఉంచినట్లయితే వాతావరణంలో ఉన్నటువంటి తేమకి, వాతావరణంలో ఉన్నటువంటి గాలికి ఇది చర్యను చేసి ఒక శాశ్వతమైనటువంటి రూపాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. అదే తుప్పు. ఈ తుప్పు అనేది మనం దీన్ని రివర్స్లోకి తీసుకురాలేము. కాబట్టి ఇది రసాయన చర్య. అదేవిధంగా నీటిని మంచుగా మార్చడం అనేది ఫిజికల్ చర్య. అది ఎందుకని అంటే దీన్ని మళ్ళీ మంచుని నీటిగా మార్చవచ్చు. మరిగించినటువంటి నీటిని చల్లార్చినట్లయితే నీరు వస్తుంది. లవణాన్ని నీటిలో కరిగించినట్లయితే ఆ నీటిని ఎవాపరేట్ చేసినట్లయితే లవణం అనేది మనకు లభిస్తుంది. మిగిలిన 3 చర్యలలో కూడా రివర్స్ పొలారిటీ అనేది మనకు ఉంటుంది. బట్ ఒక ఇనుము తుప్పు పడితేనే మళ్ళీ ఒరిజినల్ ఇనుము అనేది రాదు. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. అండ్ మనకు తెలిసినటువంటి మూలకాలు ఏమిటి? పీరియాడిక్ టేబుల్లో మాత్రం గ్యారంటీ క్వశ్చన్స్ 100% పీరియాడిక్ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఫిక్స్ ఫ్రెండ్స్. పీరియాడిక్ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. అరౌండ్ 20 to 25 బిట్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలోంచి సేమ్ క్వశ్చన్స్ వస్తాయి, అందులో వేరేదైతే చేంజే ఉండదు. వాటికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో అయినా డేటా అనేది కవర్ చేస్తాను. మనకు తెలిసినటువంటి మూలకాలు సుమారుగా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజెంట్ పీరియాడిక్ టేబుల్లో ఆధునిక ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి మూలకాలు ఎన్ని అంటే దాదాపుగా 106 మూలకాలు అయితే ఉండడం జరిగింది. దీంట్లో మనకు ఎస్ రకం, పి రకం, డి రకం, ఎఫ్ రకం మూలకాలు డిఫరెంట్ కేటగిరీ వైజ్గా మనకు పీరియాడిక్ టేబుల్ కాలమ్స్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ డేటా అంతా కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకరోజు స్పెషల్ క్లాస్గా ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ గురించి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక 20 to 25 బిట్స్ కూడా ఆ వీడియోలో నేను మీకు క్లియర్గా ప్రొవైడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ డేటా మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నియాన్ పరమాణు భారం ఎంత? నియాన్ యొక్క పరమాణు భారం. సో నియాన్ అనేది ఏ కేటగిరీ చెందింది అంటే జడవాయువు, ఓ గ్రూప్ మూలకం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీరాన్, రేడాన్ ఇవన్నీ కూడా మనకు జడవాయువుల యొక్క పరమాణు సంబంధించినటువంటి నెంబర్ వచ్చేసి నియాన్ యొక్క నెంబర్ వచ్చేసి 10. సో పరమాణు సంఖ్యకి పరమాణు భారం అనేది దాదాపుగా రెట్టింపు ఉంటుంది. కాబట్టి నియాన్ యొక్క పరమాణు భారం అనేది 20. నియాన్ యొక్క పరమాణు సంఖ్య అంటే 10. కాబట్టి ఒకే క్వశ్చన్లోని 2 to 3 ఆన్సర్స్ నేర్చుకోవాలి. సో పరమాణు యొక్క పరమాణు సంఖ్య 10, నియాన్ యొక్క పరమాణు భారం 20. కాల్షియం యొక్క పరమాణు భారం ఎంత? సో కాల్షియం సంబంధించి పరమాణు సంఖ్య 20, పరమాణు భారం 40. సో కాల్షియం సంబంధించి పరమాణు భారం 40, పరమాణు సంఖ్య 20. అండ్ హైడ్రాక్సీరం అంటే ఏమిటిది? కెమిస్ట్రీలో కొన్ని నేమ్స్ ఉండడం జరుగుతుంది, చాలా టాక్టికల్గా ఉంటాయి. పేరు వినగానే మనకేమంటే దాని యొక్క ఆన్సర్ రావాలి అని అంటే ఆ పేరుని మీరు 8 to 10 times ఆ పేరుని మీరు నోట్ డౌన్ చేసుకుంటే కానీ మీకు అది రాదు. హైడ్రాక్సీరం అనగానే మనం ఇది చూడగానే ఫస్ట్ పర్సన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటే హైడ్రోజన్ పెట్టేశారు.
ఇక్కడ రమ్ ఉంది కాబట్టి రాగి అని పెట్టేస్తారు. లేదా ఈ రెండు ఇదేది కాదని అంటే మనకు తెలియంది సీసం కాబట్టి సీసం పెట్టేస్తారు. పాదరసం మాత్రం పెట్టరు. ఎందుకని అంటే వెంటనే పాదరసం అనేది మెర్క్యూరీ కాబట్టి పాదరసం అని అనుకోరు. బట్ యాక్చువల్గా దీని యొక్క ఆన్సర్ వచ్చేసి పాదరసమే. హైడ్రాక్సీరం అని అంటే పాదరసాన్ని అనడం జరుగుతుంది. పాదరసాన్ని మరొక పేరు మెర్క్యూరీ, అదేవిధంగా హైడ్రాక్సీరం అని కూడా అనడం జరుగుతుంది. అండ్ వోల్ఫ్రమ్ అంటే ఏమిటి? వోల్ఫ్రమ్ అనేది మనకు 3 times రిపీట్ అవ్వడం జరిగింది. స్టేట్ ఎగ్జామ్స్లో, సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అవ్వడం జరిగింది. వోల్ఫ్రమ్ అంటే బంగారం, వెండి, టిన్, టంగ్స్టన్. సో వోల్ఫ్రమ్ అంటే టంగ్స్టన్. ఆల్రెడీ మనకు 50 watts 100 watts బల్బులలో టంగ్స్టన్ ఫిలమెంట్స్ని యూటిలైజ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి రెగ్యులర్గా లైఫ్ సైన్స్లో ఇంపార్టెంట్ అయినటువంటి టంగ్స్టన్ సంబంధించి వాటి యొక్క టెక్నికల్ టర్మినాలజీస్ గురించి ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతుంటారు. సో వోల్ఫ్రమ్ అంటే టంగ్స్టన్ యొక్క మరొక పేరే వోల్ఫ్రమ్. ఈ పేర్లను కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ NH3 అణువులో ఉండేటటువంటి మొత్తం పరమాణువులు ఎన్ని? NH3 NHH ఇది ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది. అండ్ మనకి ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడగొచ్చు అంటే NH3 అణువు ఏ రూపం? పిరమిడ్ షేప్లో. అదేవిధంగా NH3లో ఉండేటటువంటి హైడ్రోజన్ అణువులు ఎన్ని? 3. NH3 అణువులో ఉండేటటువంటి పరమాణువులు ఎన్ని? మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ప్రకారం N1 H1 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 3 Hలో 1 మొత్తం ఎన్ని? 4. సో NH3 అణువులో ఉండేటటువంటి మొత్తం పరమాణువులు 4. NH3 అణువులో ఉండేటటువంటి మొత్తం హైడ్రోజన్ పరమాణువులు 3. NH3 అణువులో ఉండేటటువంటి మొత్తం నైట్రోజన్ పరమాణువులు 1. ఈ విధంగా క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడగవచ్చు. కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ధనావేశపు అయాన్ని ఏర్పడాలంటే పరమాణువు ఎలక్ట్రాన్ని కోల్పోవాలా, గ్రహించాలా, పంచుకోవాలా, సేకరించాలా? ఒక పరమాణువు ధనావేశపు అయాను కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ N ఉంది, నైట్రోజన్ ఉంది. ఇప్పుడు ఆ నైట్రోజన్ అనే పరమాణువు ఈ విధంగా ఉన్నది. అది ధనావేశపు అయాన్ని కావాలంటే ప్లస్ కావాలి. సో ప్లస్ కావాలంటే ఆల్రెడీ దాని దగ్గర ఉండేటటువంటి మైనస్ని తీసేసి అది ప్లస్ అవుతుంది, ప్లస్ని తీసేస్తే మైనస్ అవుతుంది. కాబట్టి ధనావేశపు అయాన్ని ఏర్పడాలంటే పరమాణువు ఎలక్ట్రాన్ని కోల్పోవాలి. అదేవిధంగా రుణావేశపు అయాన్ని ఏర్పడాలంటే పరమాణువు ఎలక్ట్రాన్ని స్వీకరించాలి. రుణావేశం కావాలంటే స్వీకరించాలి, ధనావేశం కావాలంటే తీసేయాలి. ఎలక్ట్రాన్ని మనం నెగిటివ్తో సూచిస్తాం కాబట్టి నెగిటివ్ పోయినట్లయితే మనకు పాజిటివ్ ఉంటుంది. ఈ విధంగా గుర్తుంచుకోండి. అండ్ దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కోసం ఒక చిన్న మోడల్ క్వశ్చన్ ఇది. Mg2+ ఉన్నాయి ఇక్కడ. Mg++ అయాన్ని ఏర్పడాలంటే Mg పరమాణువు కోల్పోవాల్సినటువంటి అయాన్లు ఎన్ని? Mg++ అయాన్ని ఏర్పడాలంటే Mg పరమాణువులో ఎన్ని ఎలక్ట్రాన్లు కోల్పోవాలి? ఇక్కడ ఎన్ని ప్లేసులు ఉంటే అన్ని ఎలక్ట్రాన్లు కోల్పోవాలి. కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోయి 2 electrons అనుకొని సో 2 ప్లేసులు ఉన్నాయి కాబట్టి 2 2 4 అని పెట్టేస్తుంటారు. బట్ ఎన్ని ప్లేసులు ఉంటాయి? అన్ని ఎలక్ట్రాన్లు. సో 2 electronsని కోల్పోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ Mg+++ ఉంటే 3 electrons, Mg సింగిల్ ప్లస్ ఉంటే ఒకే ఎలక్ట్రాన్ కోల్పోవడం జరుగుతుంది. అండ్ కాల్షియం కార్బోనేట్ను వేడి చేసి ఏర్పడేటటువంటి పదార్థాలు ఏమిటి? ఎగ్జామ్లో ఇది 5 times రావడం జరిగింది. ఇదే క్వశ్చన్ని 5 రకాలుగా అడగడం జరిగింది. సేమ్ క్వశ్చన్. కాల్షియం కార్బోనేట్ యొక్క రసాయన నామం ఏమిటి? అదేవిధంగా CaO CO2ను రసాయన చర్య జరిపితే వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏంటిది? కాల్షియం కార్బోనేట్. అండ్ కాల్షియం కార్బోనేట్లో ఉండేటటువంటి మేజర్ ఎలిమెంట్స్ ఏంటివి? ఒకటి కాల్షియం ఆక్సైడ్, ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్. సో కాల్షియం కార్బోనేట్ యొక్క రసాయన నామం CaCO3. CaCO3ని వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్ అండ్ సి అనేది ఏర్పడడం జరుగుతుంది. అండ్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HClతో చర్య పొంది NaCl సోడియం క్లోరైడ్తో పాటు నీటిని ఏర్పరుస్తుంది. అయితే ఈ చర్య జరగాలి అంటే ఏ రసాయన చర్యని మనం ఉపయోగించడం జరుగుతుంది? సంయోగమా, వియోగమా, స్థానభ్రంశమా, ద్వంద్వ వియోగమా? సో NaOH ప్లస్ HCl ఇది ఏర్పడాలంటే NaCl ప్లస్ H2O. సో మనకి ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి, 2 హైడ్రోజన్లు, ఒక ఆక్సిజన్కి ఒక ఆక్సిజను, ఒక Nకి ఒక N, ఒక Clకి ఒక Cl. ఓకే, ఒక Naకి ఒక Na, ఒక Clకి ఒక Cl వచ్చేసింది. సో మనకి ఈక్వేషన్ టాలీ అవుతుంది కాబట్టి అండ్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రసాయన చర్య ద్వంద్వ వియోగం రసాయన చర్య అనేది ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఆమ్లాలు దేనిని విడుదల చేస్తాయి? హైడ్రోజన్ విడుదల చేస్తాయి. అండ్ నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించేటటువంటి ఉత్ప్రేరకం ఏమిటి? ఇది 10 times వచ్చింది ఫ్రెండ్స్. ఇది మాత్రం
పక్కా క్వశ్చన్. ఐ ఎక్స్పెక్టెడ్ ఆర్ఆర్సీలో మాత్రం గ్యారంటీగా ఏదో ఒక షిఫ్ట్లో, అండ్ ఎన్టీపీసీలో మాత్రం మోస్ట్లీ మనకైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, కాకపోతే గ్యారంటీ అయితే ఇవ్వలేను. కానీ ఆర్ఆర్సీలో మాత్రం ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. మీ లక్ బాగుంటే మీ షిఫ్ట్లోనే ఈ క్వశ్చన్ రావచ్చు. నూనెల హైడ్రోజనీకరణలో ఉపయోగించేటటువంటి ఉత్ప్రేరకం ఏమిటి? నూనెల హైడ్రోజనీకరణలో ఉపయోగించేటటువంటి ఉత్ప్రేరకం నికెల్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎన్ఐ. ఎన్ అంటే నైట్రోజను, ఎన్ఐ అంటే నికెల్. ఆ యొక్క సింబల్స్ కూడా మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. అండ్ సబ్బుతో త్వరగా నురగనిచ్చేటటువంటి జలాలు. సో ఈ జలాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి మృదు జలం, ఇంకోటి కఠిన జలం. కఠిన జలంలో ఎంజీ ఉంటుంది, సిఏ ఉంటుంది. ఈ ఎంజీసీఏ ఉంటే కఠిన జలం, ఈ 2 లేకుంటే మృదు జలం. సబ్బుతో త్వరగా నురగనిచ్చే జలాలు మృదు జలాలు, త్వరగా నురగనివ్వనటువంటి జలాలు కఠిన జలాలు. అండ్ హైడ్రోజన్ నీటిలో కరుగుతుంది, కరగదు, పాక్షికంగా కరుగుతుంది, పైవేవి కావు. మరి వాటర్ అంటే H2O. సో హైడ్రోజన్ అంటే ఆల్రెడీ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ అంటే నీటిలో కరుగుతుందా కరగదా అంటే కరగదు. హైడ్రోజన్ ఎప్పటికీ నీటిలో కరగదు. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో ఈసారి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఈ క్వశ్చన్ అయితే ఇంతకుముందు అయితే కేవలం ఒకే ఒకసారి అయితే ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది, కాబట్టి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ మొట్టమొదటిసారిగా మూలకాల వర్గీకరణకు నాంది పలికింది ఎవరు? ఇక్కడ మనకు మెండలీఫ్ ఆవర్తన పట్టిక ఉంటుంది, డాబర్నీర్ ఆవర్తన పట్టిక ఉంటుంది. ఎక్కువగా ఈ రెండింటిని గురించి ఒక షిఫ్ట్లో ఇది వస్తే ఒక షిఫ్ట్లో ఇది వస్తుంది, ఒక ఎగ్జామ్లో ఇది వస్తే మరొక ఎగ్జామ్లో ఇది వేస్తుంటారు. కాబట్టి ఈ రెండింటి గురించి ఫస్ట్ స్టార్ట్ చేసింది డాబర్నీర్, ఆధునికమైంది మెండలీఫ్. కాబట్టి ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా మూలకాల వర్గీకరణ నాంది పలికినటువంటి వ్యక్తి డాబర్నీర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నవీన ఆవర్తన పట్టికను రూపొందించింది ఎవరు? ఆల్రెడీ మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. స్టార్టింగ్లో ఎవరు చేయడం జరిగింది? డాబర్నీర్. అండ్ నవీన ఆవర్తన పట్టికను తయారు చేసింది మెండలీఫ్ అండ్ లూథర్ మేయర్. నవీన ఆవర్తన పట్టికను రూపొందించింది మెండలీఫ్ అండ్ లూథర్ మేయర్. అండ్ ఏక అల్యూమినియం అనే మూలకాన్ని కనుగొన్నది ఎవరు? ఈ క్వశ్చన్ అనేది మనకు మేజర్గా 2 టైప్స్ రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ అనేది కొంచెం రేర్గా వచ్చింది. బట్ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఏక అల్యూమినియం అంటే ఏ ఎలిమెంట్, ఏక అల్యూమినియం అంటే ఏ ఎలిమెంట్ అంటే గాలియం. అయితే ఇవి 2 ఉంటాయి. ఏక అల్యూమినియం ఒకటి, ఏక బోరాన్. ఏక అల్యూమినియం ఒకటి, ఏక బోరాన్. ఈ రెండింటి గురించి ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ మాత్రం గ్యారంటీగా వస్తుంది కెమిస్ట్రీలో. ఏక అల్యూమినియం అన్న అడుగుతాడు, లేకపోతే ఏక బోరాన్ అని అడుగుతాడు. సో ఏక బోరాన్ అంటే ఏమిటి, ఏక బోరాన్ ఎవరు కనుగొన్నారు, అదేవిధంగా ఏక అల్యూమినియం అంటే ఏంటిది, ఏక అల్యూమినియాన్ని ఎవరు కనుగొన్నారు? ఫస్ట్ ఇక్కడ ఏక అల్యూమినియం అంటే ఏంటిది, దాన్ని ఎవరు కనుగొన్నారంటే ఏక అల్యూమినియం అంటే గాలియము. ఏక అల్యూమినియాన్ని ఎవరు కనుగొన్నారు అని అంటే డెబో స్పాడ్రన్ అనే పర్సన్ ఏక అల్యూమినియాన్ని కనుగొనడం జరిగింది. అండ్ ఒక సమ్మేళనం నుంచి ఆక్సిజన్ని కలపడం లేదా హైడ్రోజన్ని తీసేయడాన్ని ఏమంటారు? ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ని ఓని కలపడాన్ని లేదా H+ని తీసేయడాన్ని ఏమనంటారంటే ఆక్సీకరణం. ఆక్సిజన్ యాడ్ చేసే ఆక్సీకరణం, హైడ్రోజన్ యాడ్ చేసే క్షయీకరణం. అండ్ పరమాణువుల సంఖ్య 57 నుంచి 70 వరకు కలిగినటువంటి మూలకాలను డాష్ అంటారు. పరమాణు సంఖ్యలు మనకు లాంథనైడ్లు, ఆక్టనైడ్లు ఉండడం జరుగుతుంది. అండ్ కన్ఫ్యూజ్ అవుతారు ఇవి కూడా చాలామంది. హాలోజన్స్ అంటే H రకం, జడవాయువులు అంటే P రకం. ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ పరమాణు సంఖ్య 57 నుంచి 70 వరకు కలిగినటువంటి మూలకాలను లాంథనైడ్లు అంటారు. అండ్ ప్రతి పీరియడ్లోని మొదటి మూలకం ఏ రకానికి చెందింది? క్షారలోహమా, జడవాయువా, క్షయకర్ణ్య, ఒక రేడియోధార్మిక మూలకమా? అయితే ప్రతి పీరియడ్లో ఉన్నటువంటి మొదటి మూలకం వచ్చేసి క్షారలోహంగా ఉండడం జరుగుతుంది. సో హెచ్ని మనం కన్సిడర్ చేస్తాం. హైడ్రోజన్ అనేది ఒక క్షారలోహము, అదేవిధంగా ప్రతి పీరియడ్లో ఉన్నటువంటి మొదటి మూలకము. అండ్ పరమాణు సంఖ్య 89 నుంచి 102 వరకు కలిగినటువంటి మూలకాలను డాష్ అంటారు. సో ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసుకున్నాం. మనకు 2 టైప్స్ ఉంటాయి. దానిలో ఒకటి 57 నుంచి 70 వరకు, సెకండ్ది 89 నుంచి 102. 89 నుంచి 102 వరకు ఉండేది ఆక్టినైడ్లు, 57 నుంచి 70 వరకు ఉండేది లాంథనైడ్స్. సో 25th క్వశ్చన్స్ దాకా మనం చూద్దాం ఈరోజు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం 26 కాంచి రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. అత్యధిక స్థిరమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటి? అత్యధిక స్థిరమైనటువంటి మూలకాలు జడవాయువులు. జడవాయువుల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం NH2NP6. మనకు హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఇవన్నీ కూడా NH2NP6 రకానికి చెందినవి. మరి NH2NP6 అంటే ఏంటి, వీటికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు పీరియాడిక్ టేబుల్ సంబంధించి క్లియర్గా వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకం ఏమిటి?
అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకము క్లోరిన్. అండ్ రుణ విద్యుదాత్మకతను దేనితో కొలుస్తారు? రుణ విద్యుదాత్మకతను పౌలింగ్ కొలతతో కొలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రుణ విద్యుదాత్మకతను పౌలింగ్ కొలతతో కొలుస్తారు. అదేవిధంగా అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి ఎలిమెంట్ ఏంటిది? అతి తక్కువ రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి ఎలిమెంట్ ఏంటిది? అతి తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి ఎలిమెంట్ ఏంటివి? ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఒక క్వశ్చన్ అనేది మనం తీసుకున్నాం అంటే దానికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా దానికి రిలేటెడ్ ఆన్సర్స్ మనకు ఒకసారి వింటాం కాబట్టి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ బిట్స్ అని కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అప్పటి స్టడీ టు మై ఛానల్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ బిట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి స్టడీ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్. And thank you friends, thank you for watching.